హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఆధార్ కార్డ్ని ఎలా లాక్ చేయాలో తెలుసా? మీ డేటాను ఇలా కాపాడుకోండి అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది ఫ్రెండ్స్. ఒకసారి మన దాని గురించి వీడియో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ చూస్తే కనుక ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి, ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, టాపిక్లకు వెళ్ళిపోదాం. భారతీయులకు ఆధార్ కార్డు తప్పనిసరి. సిలిండర్ బుకింగ్ నుంచి ఆసుపత్రి సేవల వరకు ఆధార్ కార్డు చాలా అవసరం. ప్రభుత్వ పథకాలు, టెలికమ్యూనికేషన్లు, బ్యాంకింగ్ సహా వివిధ సేవలను పొందడానికి ఈ 12 డిజిట్ ఆధార్ చాలా ముఖ్యం. కొన్నిసార్లు ఆధార్ కార్డ్ డేటా లీక్ అవ్వడం ఆందోళనకు గురిచేస్తున్న విషయం. సైబర్ నేరగాళ్లు ఆధార్ డేటాని తీసుకొని చాలా చోట్ల దుర్వినియోగం చేస్తుంటారు. మనం అనవసరంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మరి మన డేటాని ఎలా కాపాడుకోవాలి? ఆధార్ కార్డును లాక్ చేసుకునే ఆప్షన్ ఉందా? ఇక్కడ తెలుసుకోండి. ఆన్లైన్లో ఆధార్ కార్డ్ దుర్వినియోగానికి ఎలా చెక్ పెట్టాలి? మై ఆధార్ పోర్టల్ను సందర్శించండి. అధికారిక మై ఆధార్ వెబ్సైట్కు వెళ్ళండి. లాగిన్. మీ ఆధార్ నెంబర్, క్యాప్చ్ కోడ్ ఎంటర్ చేసి ఓటీపీతో లాగిన్ అవ్వండి. ఓటీపీ వెరిఫై. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి పంపిన ఓటీపీని ఎంటర్ చేసి లాగిన్పై క్లిక్ చేయాలి. వ్యూ అథెంటికేషన్ హిస్టరీ. అథెంటికేషన్ హిస్టరీ ఎంచుకోండి. మీ ఆధార్ వినియోగాన్ని సమీక్షించడానికి తేదీ, పరిధిని ఎంచుకోండి. ఏమైనా అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే యుఐడిఐ వెబ్సైట్లోకి ఫిర్యాదు చేయండి. ఆధార్ కార్డ్ బయోమెట్రిక్స్ ఆన్లైన్లో ఎలా లాక్ చేయాలి? మై ఆధార్ పోర్టల్ యాక్సెస్. మై ఆధార్ వెబ్సైట్ని సందర్శించండి. లాక్ ఆధార్, అన్లాక్ ఆధార్పై క్లిక్ చేసి మార్గదర్శకాలు చదివి ముందుకు సాగండి. వివరాలు ఎంటర్ చేయండి. మీ వర్చువల్ ఐడి, పూర్తి పేరు, పిన్ కోడ్, క్యాప్స్ అందించి ఆపై సెండ్ ఓటీపీపై క్లిక్ చేయండి. కంప్లీట్ లాగింగ్ చేసి ప్రాసెస్ ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ బటన్పై క్లిక్ చేసి ఆధార్ కార్డ్ లాక్ చేయండి. ఆన్లైన్లో ఆధార్ దుర్వినియోగాన్ని ఎలా నివేదించాలి? మీ ఆధార్ కార్డ్ దుర్వినియోగం అవుతుందని మీరు అనుమానించినట్లయితే 1947 కాల్ చేయడం ద్వారా, help@uidi.gov.in ఈమెయిల్ చేయడం ద్వారా, యుఐడిఐ వెబ్సైట్లో ఫిర్యాదు చేయడం ద్వారా నివేదించవచ్చు. ఆధార్ కార్డ్ ఫోటో కాపీ దుర్వినియోగాన్ని ఇలా అడ్డుకోండి. అటెస్ట్ ఫోటోకాపీలపై సంతకం చేయండి. పర్పస్, తేదీ, సమయాన్ని పేర్కొనండి. మాస్క్ ఆధార్ ఉపయోగించండి. మొదటి 8 అంకెల చిన్న మాస్క్ ఆధార్ కార్డును పొందండి. మై ఆధార్ పోర్టల్లోకి వెళ్ళి డౌన్లోడ్ ఆధార్ సెలెక్ట్ చేసి మాస్క్డ్ ఆధార్ కావాలా అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసి డాక్యుమెంట్ డౌన్లోడ్ చేసుకోండి. పై చెప్పిన టిప్స్ని పాటించి మీ ఆధార్ కార్డును భద్రంగా ఉంచుకుంటే మీరు స్కామ్ బారిన పడే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయి. వీటితో పాటు ఎవరికైనా ఆధార్ కార్డు ఇస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. 1-2 సార్లు చెక్ చేసుకోమని తెలపండి. ఫ్రెండ్స్, ప్రభుత్వం నుంచి మేము ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి, ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.